బాబు గారు, తర్వాత వెస్ట్ మ్యాన్ సతీష్ కుమార్ గారు, మన బిషప్ బాదియ గారు, తదుపరి దైవచనులు బాబురావు గారు, తదుపరి దైవచనులు ఫాదర్స్ వరకు మరి అందరూ కూడా పైకి రావాలి. వికేసీ పార్టీ విద్యాసాగర్ గారు, ప్రెసిడెంట్లు, క్రైస్తవ ప్రజా నాయకులు, క్రైస్తవ ప్రజా సంఘ నాయకులు అనిల్ శాస్త్రి గారు, విద్యాసాగర్ అన్న, దయచేసి మీరు కరెక్ట్ రావాల్సి కోరుతున్నాం. బాబురావు గారు కూడా, బిషప్ బాబురావు గారు కూడా ఇక్కడ మన మధ్య మరి బీసీకే పార్టీ స్టేట్ కన్వీనర్ విద్యాసాగర్ అన్న మన మధ్య మాట్లాడతారు. తదుపరి మదర్ శాస్త్రి కొంతమంది సిస్టర్స్ మీరు కూడా పైకి రండి. కొంతమంది సిస్టర్స్ పైకి రండి. మీరు పైకి రండి. హలో హలో చెప్పాలా ఏంటంటే వర్షం లేదు, మంచి వాతావరణం, చాలా మరి సంతోషకరమైనటువంటి ఈ రోజున మరి ఇద్దరు మహిళల్ని అమానుషంగా క్రూరంగా అరెస్ట్ చేసి సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు. మరి క్రైస్తవ స్త్రీలు ఎంతమందికి కోటాను కోట్ల మందికి విద్యను అభ్యసించి కోటాను కోట్ల మందికి సర్వీస్ చేసి ఈ రోజున ఇంతమందిని మనం విద్యావంతులుగా చేసినటువంటి భారతదేశంలో నువ్వు అరాచకంగా అక్రమంగా అరెస్టు చూపించి ఈవెన్ బెయిల్ కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని ఈ రోజున గుంటూరు నగరంలో క్రైస్తవులు ఒంటరిగా కాదు, క్రైస్తవులు ఒంటరిగా లేరు. మన యేసు ప్రభు నేర్పింది ఏంటంటే శిలువ వేసిన రోజున ఆ శవం నరికినప్పుడు కూడా ఆ శవం తీసి అంటించినటువంటి మహోన్నతమైనటువంటి సృష్టికర్త యేసు ప్రభు. ఆ యేసు ప్రభు దీవెన ద్వారా ఈ రోజు గుంటూరు మహానగరంలో ఇంతమంది క్రైస్తవులు వేలాదిగా పాల్గొని ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని ఎండగట్టి ఆ స్త్రీలకు న్యాయం జరగాల, క్రైస్తవ శబ్దం కావాలా, క్రైస్తవులు ఏకాగ్రత కాదు, క్రైస్తవ ఒక లోకం, క్రైస్తవం నేర్పింది ప్రేమ, ప్రేమ నేర్పారు కాబట్టి ఈ రోజున శాంతియుతంగా ర్యాలీ జరుపుకుంటున్నారు. క్రైస్తవ ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత. ఈ సమయంలో మన బాబయ్య గారు, బిషప్ బాయ్ గారు వారు మాట్లాడతారు. తర్వాత వికేసీ పార్టీ విద్యాసాగర్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ మరియు ఇండిపెండెంట్ చర్చెస్ సంబంధించినటువంటి నాయకులు, పాస్టర్స్, ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి కన్యాస్త్రీలు, గురువులు, సాధారణ ప్రజలు, పాస్టర్స్, వివిధ ఫెలోషిప్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, మేమంతా కూడా శాంతియుత ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ఇద్దరు కన్యాస్త్రీలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై 2 కేసులు బనాయించడం జరిగింది. కన్యాస్త్రీలు అంటే ఎవరైనా కన్యాస్త్రీలు అంటే కన్యాస్త్రీలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి